శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణం నుండి కొంత భాగం పారాయణం చేసుకున్నాం. నేటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో కూడా మనం 43 సర్గలు పూర్తి చేసి 44వ సర్గలోని 15వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 16వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సా బభూవ నిశా ఘోర హరిరాక్షసహారిణి కాలరాత్రివ సర్వేషాం భూతానాం దురతిక్రమా. భయంకరమైన ఆ రాత్రి వానరులకి రాక్షసులకు నాశహేతు అయింది. తతస్తే రాక్షసాస్తత్ర తస్మిస్తమసి దారుణే రామమేవాభ్యవర్తంత సంహృష్ట శరవృష్టిభిః. భయంకరంగా ఉన్న ఆ చీకట్లో రాక్షసులు ఉత్సాహంతో బాణాల్ని వర్షింపజేస్తూ రాముణ్ణి ఎదిరించారు. తేషామాపతతాం శబ్దః క్రుద్ధానామసి గర్జతాం ఉద్వర్తైవ సత్వానాం సముద్రాణామభూత్స్వనః. ఆ రాక్షసులు కోపంతో గర్జిస్తూ వచ్చి కొడుతూ ఉంటే ఆ ధ్వని ప్రళయకాలంలో సముద్రధ్వనిలాగా కనపడింది. అక్కడ తేషాం రామః శరై షడ్భిః షడ్జఘాన నిశాచరా నిమేషాంతరమాత్రేణ సితైరగ్నిశిఖోపమై. నిమేషం అంటే ఒక రెప్పపాటు కాలం. ఇంగ్లీష్ వాళ్ళ నిమిషం కాదు. ఇంగ్లీష్ వాళ్ళ నిమిషం అంటే 60 రెప్పపాట్ల కాలం. మన నిమిషం అంటే ఒక్క రెప్పపాటు కాలాన్ని నిమిషం అంటారు. రెప్పపాటు కాలంలోనే అగ్నిజ్వాలల వంటి 6 వాడి అయిన బాణాలను ప్రయోగించి రామచంద్రమూర్తి ఆ రాక్షసుల్లో 6గురిని కొట్టాడు. యజ్ఞశత్రుస్య దుర్ధర్షో మహాపార్శ్వ మహోదరౌ వజ్రదంశ్రో మహాకాయస్తౌ చౌభౌ సుఖసారణౌ తేతురామేణ బాణౌఘై సర్వమర్మసు తాడిత యుద్ధాత్ అపశ్రుతాస్తత్ర సావశేషాయుషో భవాన్. ఎదిరింపశక్యం గాని యజ్ఞశత్రువు, మహాపార్శ్వ మహోదరులు వీళ్ళ పేర్లు, అలానే వజ్రదంష్ట్రుడు, అలానే సుఖసారణులు ఇద్దరు, ఈ 6గురు కూడా రాముడి యొక్క బాణాల చేత మర్మస్థానాల్లో కొట్టబడి అక్కడి నుంచి పారిపోయారు. నిమేషాంతరమాత్రేన ఘోరైరగ్నిశిఖోపమై దిశస్యకార విమలా ప్రతిశశ్చ మహారథ. మహారథుడైన రాముడు అగ్నిజ్వాల వంటి బాణాలతో మళ్లీ రెప్పపాటు కాలంలో దిక్కులన్నిట్లో చుట్టూతూ ఉన్న రాక్షసులను లేకుండా చేశాడు. ఏ త్వన్య రాక్షస వీర రామస్యాభిముఖే స్థిత తేపి నష్ట సమాసాధ్య అంటే పరిగెత్తి పారిపోయారన్నమాట వాళ్ళందరూ. పతంగా యువపావకం. ఇక రాముణ్ణి ఎదిరించి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పారిపోయిన వాళ్ళు పారిపోగా ఎదిరించి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిడతల్లాగా కాలిపోయారు. రేపు మనం 24వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.